ప్రభువా మీ స్వాధీనంలోనే ఉంచుకోండి. Prepare us for the whole day, ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. bringing all of us under the sprinkling of thy precious blood, and expecting great things, and ascribing all glory unto thy holy name. We do pray in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణకి నీకు తెచ్చుకుంటూ సమస్త మహిమని పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ మీ నుండి గొప్ప కార్యాలను ఆశిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శక్తి గల సాటిలేని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. As we go through the word of God, the Holy Bible, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మనం తరచి చూస్తే the Lord has compared you and me, his children, with many things, with many comparisons. దేవుడు దేవుని పిల్లలమైన నిన్ను నన్ను కూడా అనేకమైన వాటితో పోల్చి చెప్తా ఉన్నాడు. Isn't it? అవునా కదా? For example, ఉదాహరణకి the Lord says, I am the shepherd and you are the sheep. దేవుడు చెప్తున్న మాట, నేను కాపరిని మీరు గొర్రెలు అన్నాడు. Every one of us knew Psalm 23. మనలో ప్రతి ఒక్కరికి 23వ కీర్తన పరిచయమే కదా. Not only there, in many portions of the Bible, the Lord says, I am the shepherd and you are the sheep. అక్కడ మాత్రమే కాకుండా బైబిల్లోని ఇంకా అనేక భాగాల్లో దేవుడు చెప్పిన మాట, నేను కాపరిని మీరు గొర్రెలు అంటాడు. What does it mean? అంటే అర్థం ఏమిటి? I want to have the most affectionate attachment with you. మీకు ఎంతో అప్యాయతతో కూడినటువంటి బాంధవ్యాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాను. Many of us know about the shepherds in this world. మనలో చాలా మందికి ఈ లోకరీత్యా కాపర్లు అంటే తెలుసు కదా. And the shepherds, even leaving their wife and children, they will be spending their time even during the nights, yes, with the sheep. ఈ కాపరులు భార్య పిల్లలందరినీ కూడా విడిచిపెట్టి రాత్రి వేళలో కూడా వారి మందతోనే ఉంటారు. Yeah, when the angel of the Lord appeared unto the shepherds in the fields of Bethlehem, people say that they are the fields of Boaz. And when they were, looking after the sheep, in the night time, the angel appeared. When we see carefully, the shepherds are with the sheep, leaving their wives and children in the fields. చూడండి, దేవదూత ఆ గొర్రెల కాపరులకి ప్రత్యక్షమైనప్పుడు బెత్లెహేము అనే ప్రాంతంలో ఆ పొలంలో గొర్రెలను కాచుకుంటున్న, అది ప్రజలు అంటారు బోయోజు యొక్క పొలం అని, ఆ పొలంలో గొర్రెలను కాచుకుంటూ ఉండగా వారు భార్య పిల్లలందరినీ విడిచిపెట్టి ఆ రాత్రి వేళ తమ మందతో ఉన్నారు. అప్పుడు కలిసి See, we are having herds also. మనకి మందలు కూడా ఉన్నాయి, పశువులు కూడా ఉంటాయి. See, the herdmen will not leave their family and spend their time with the herds. అదే పశువుల మాటకు వస్తే పశువుల కాపర్లు వారు లేదా వారి కుటుంబాన్ని విడిచిపెట్టే పశువులతో ఉండరు. వాళ్ళు So they will be with their family. వాళ్ళ కుటుంబాలతో ఉంటారు. But especially these shepherds, కానీ కాపర్ల మాటకు వస్తే they will be leaving their wife and children and they will be spending their time with the sheep day and night. వారి భార్య పిల్లలందరినీ విడిచిపెట్టి దివారాత్రులు వారి ఆ గొర్రెల మందతోనే ఉంటారు వాళ్ళు. That's why the Lord is not comparing himself with a herdman, but he is telling that I am a shepherd. అందుకని దేవుడు తను పశువుల కాపరితో పోల్చుకోకుండా నేను గొర్రెల కాపరిని అని చెప్తుంటాను. I leave my home, నా ఇల్లు I విడిచిపెట్టి want to spend with you. నేను మీతోనే గడపాలని What a wonderful comparison the Lord is comparing us. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి సరిపోలిక చూడండి, ఎట్లా పోలుస్తా ఉన్నాడు మనల్ని. Not only that, in అంతేకాకుండా another portion in John's Gospel, as we know, I am the vine, you are the branch. మరొక భాగంలో యోహాను సువార్తలో మనం చదువుతాము, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. What does it mean? అంటే అర్థం ఏమిటి? An inseparable relationship the Lord wants to have with us. ఇక్కడ దేవుడు విడదీయరాని ఈ సంబంధాన్ని మనతో కలిగి ఉండాలి అని కోరుతున్నాడు. What the Lord is telling? దేవుడు ఏమని చెప్తున్నాడు? Without me you cannot live, without you I cannot be happy. నేను లేకుండా లేదా నాకు వేరుగా మీరు ఏమి చేయలేరు, మీరు లేకుండా live. మీరు బ్రతకలేరు, మీరు ఉండలేరు, నేను లేనిదే, అలాగే మీరు లేనిదే నేను ఉండలేను అంటాడు. You see, if the branch is separated from the trunk of the vine, ఆ ద్రాక్ష వలి నుండి ఆ తీగ వేరైపోతే then what will happen? ఏమవుతుంది? Very soon it will be dried up. అది త్వరలో ఎండిపోతుంది, It will die. అది చచ్చిపోతుంది. So by telling I am the vine and ye are the branches, the Lord is speaking about his desire to have inseparable relationship with you and me. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు అని చెప్పడం ద్వారా ఏమని వ్యక్తపరుస్తున్నాడు ఆయన?
విడదీయలేనటువంటి ఈ సంబంధాన్ని నేను మీతో కలిగి ఉండాలి అని కోరుతున్నాను. Without me, you cannot live. నేను లేనిదే లేదా నాకు వేరుగా మీరు బ్రతకలేరు. And you will be dried up and you will die shortly. అతి త్వరలోనే మీరు ఎండిపోతారు, చచ్చిపోతారు. Without me, there is no life to you. నేను లేనిదే మీకు జీవం ఉండదు. And without you, I am also not happy. అలాగే మీరు లేకుండా నాకు సంతోషమేమి కాదు. I'll be just like a trunk. నేను ఏదో ఊరికే ద్రాక్ష వల్లిగా ఉండిపోతా, కాండం వల్లే ఉండిపోతా. That's all. అంతే. So see the comparison. చూసారండి సరిపోలికలు. I am the shepherd, you are the sheep. నేను కాపరిని, మీరు గొర్రెలు. I am the vine and you are the branches. నేను ద్రాక్షవల్లిని, నేను తీగలు. I am the chief cornerstone, you are all the living stone. నేను ముఖ్యమైన మూలరాతిని, మీరు సజీవమైన రాళ్ళు. Continual attachment, it is a permanent attachment. ఎడతెగగా కలిసి ఉండుట, నిత్యము కలిసే ఉండాలి అనేది. Not only he is comparing, there are many more comparisons. I am the head and you are the body. ఈ విధంగా చూడండి, ఇంకా అనేకమైన సరిపోలికలు ఉన్నాయి కదా. నేను శిరస్సు, మీరు శరీరం అంటాడు. And apart from that, అది మాత్రమే కాకుండా to the born again children of God, that is to you and to me, God has given some missions, some works. తిరిగి జన్మించిన వారితో, దేవుని పిల్లలమైన మనతో దేవుడు చెప్పే మాట, కొన్ని పనులని మన కొరకు ఆయన కేటాయించి పెట్టాడు. What are they? అవేమిటి? Some of the designations he is giving. ఇక్కడ ఆయన కొన్ని హోదా ఇస్తున్నాడు, ఆయన కొన్ని పేర్లు పెడుతున్నాడు. What are they? ఏమిటవి? You are my hunter. మీరు నాకు వేటాడేవారు. You have to hunt the people for me. నా కొరకు ప్రజలను వేటాడి తీసుకున్నారు. Isaiah 49:2, you are my arrows. యెషయా గ్రంథం 49 అధ్యాయం 2వ వచనం, మీరు నాకు బాణములు. 49:2 of Isaiah. యెషయా గ్రంథం 49 అధ్యాయం 2వ వచనం. Yes, you are my sharpened arrow. మీరు ఆ మెరుగు పెట్టబడిన అంబు లాంటి వారు, బాణం వంటి వారు. What does it mean? అంటే అర్థం ఏమిటి? Whenever the hunter loses the arrow from the bow, ఆ విలుకాడు అంబుల పొది నుండి లేదా ఆ బాణము నుండి ఆ విల్లును విడిచినప్పుడు, బాణం వదిలినప్పుడు, then with a target he will live. అక్కడ ఒక గురి, ఒక లక్ష్యంతో దాన్ని వదులుతాడు. He will not just live like that. లేదా ఊరికే వదిలే రచయిటు He పోయాడు. will aim particular target, and the desire of the hunter or the archer is this arrow must go and strike that object. ఈ వేటగాడు, విలుకాడు ఒక గురిని కలిగి ఉంది, ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి ఖచ్చితమైనటువంటి ఆ లక్ష్యంతోనే ఆ బాణం వదులుతాడు. That's why, అందుకనే yes, if that arrow has not reached that goal or target, ఆ బాణము గాని ఆ లక్ష్యాన్ని, ఆ గురిని అది చేరుకోకపోతే then what will happen? అప్పుడు ఏమవుతుంది? The arrow is wasted. ఆ బాణము వృధా అయిపోయినట్టు. So our heavenly archer, Lord Jesus, మన పరసంబంధమైనటువంటి ఆ విలుకాడు యేసుక్రీస్తు ప్రభు, and with a purpose he has sent you and me to this world, ఒక ఉద్దేశంతో నిన్ను నన్ను ఈ లోకంలోకి పంపించినాడు ఆయన. so that you and I may hit the target. తద్వారా నీవు నేను కూడా ఆ గురిని ఛేదించాల. See, even Lord Jesus Christ came to this world with a target. అసలు యేసుక్రీస్తు ప్రభు వారే ఒక లక్ష్యంతో ఈ భూలోకానికి వచ్చినారు. He has not come to this world to perform miracles or to heal the people. The main thing is to go to the cross and to die for the people. అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చేయడానికి రాలేదు యేసు ప్రభు. ప్రధానముగా శిలువ మీద నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. Right from the day of his birth, his eyes were on the cross. ఆయన జన్మదినము మొదలుకొని తన దృష్టి చూపంతా కూడా శిలువ మీదనే ఉండినది. And on the day when he was going to the cross, మరి ఆ శిలువ మీదకి ఎక్కే దినాన్న, one night prior to that, దానికి ముందు రాత్రి, in his high priestly prayer in 17th chapter of John, యోహాను సువార్త 17వ అధ్యాయంలో తన ప్రధాన యాజకత్వపు ప్రార్థనలో, and in verse 4 what he said, 4వ వచనంలో ఏమని చెప్తున్నాడు? Father, I have finished the work which thou hast given unto me. తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించబడిన పని నేను చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. Not only that, అంతేకాదు, while hanging on the cross, శిలువ మీద వేలాడుతూ before he offered his spirit unto the Lord as the 7th word on the cross, శిలువ మీద నుండి ఆ 7వ మాట పలుకుతున్నప్పుడు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చెప్పక ముందు, and before that, దానికి ముందుగా what is his 6th word? 6వ మాట ఏమిటి? It is finished. ఇదిగో సమాప్తమైనది. What does it mean? దాని అర్థం ఏమిటి? The work, there is a work which you have given unto me, and I have finished that work. నేను చేసి ముగించినాను. Many times, అనేక సార్లు we will forget our work. మన పని ఏమిటిదో మర్చిపోతాం. Many times
We don't know why the Lord has sent us to this world. దేవుడు అసలు మనల్ని ఎందుకు ఈ లోకానికి పంపించాడో మనకు తెలియదు. Sometimes people will say, కొన్నిసార్లు ప్రజలే చెప్తారు, ఏమోరా బాయ్ ఎందుకు పుట్టానో నాకు తెలియటం లేదు. ఏమో నేను ఎందుకు పుట్టానో ఏమో నాకే అర్థం కాలేదంటారు. పుట్టించిన అడుగు ఎందుకు పుట్టావో చెప్తాడు. నీకు అనుమానం వచ్చినప్పుడు ఆ పుట్టించిన వాడిని అడుగు, నిన్ను ఎందుకు పుట్టించాడు చెప్తాడు ఆయన. నువ్వు నన్ను ఇంకొకరిని అడిగితే మేమేం చెప్తాం? నన్ను అడిగినా ఇంకెవరిని అడిగినా వాళ్ళేం చెప్తారు? అదర్ పర్సన్ అండ్ ఆస్క్, దేవుడు ఎందుకు నన్ను పుట్టించాడో నాకు తెలియడం లేదు, ఏమైనా చెప్పగలవా? నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళి ఇదిగో దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో నాకు తెలవడం లేదు, నువ్వేమైనా చెప్తావా అంటే వాడేమంటాడు, నేను అదే ఆలోచిస్తున్నాను, నేను అదే ఆలోచన చేస్తున్నా. సో దిస్ ఈస్ ద వరల్డ్ వి ఆర్ లివింగ్. ఇలాంటి లోకంలో మనం జీవిస్తున్నాం. గో టు ద పర్సన్ హూ క్రియేటెడ్ యు అండ్ ఆస్క్ హిమ్ వై యు హావ్ క్రియేటెడ్ మీ. నేను సృష్టించిన వాని దగ్గరికి వెళ్ళి, అయ్యా అసలు నన్ను ఎందుకు సృష్టించావు అడుగు. Every morning Paul was praying almost. ప్రతిరోజు ఉదయం దాదాపుగా పౌలు ప్రార్థన చేస్తున్నాడు. Acts 22 verse 10. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనంలో, Lord, what you want me to do? దేవా నేనేమి చేయాలని కోరుతున్నా. That is everyday's question. ఇది ప్రతిరోజు పౌలు యొక్క ప్రశ్న. Every morning we have to ask. ప్రతి ఉదయం మనం అడగాలి, Lord, so many people died yesterday. దేవా నిన్నటి దినం చాలా మంది చనిపోయారు, But I am alive. కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నా. What you want me to do? నేనేమి చేయాలని కోరుతున్నా. That is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. The Lord who has extended your life will surely tell you why he has extended your life. నీ ఆయుష్ను పొడిగించిన దేవుడు ఖచ్చితంగా నువ్వు అడిగితే ఎందుకు నిన్ను ఇంకా బ్రతికించాడో చెప్తాడు. So the Lord has sent you and me with a purpose. దేవుడు నిన్ను నన్ను ఒక ఉద్దేశపూర్వకంగానే పంపించాడు. As Lord has finished his job before he left this world, and you and I also must finish the job what God has entrusted to us. ఏ విధంగా ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు తానకు అప్పగించబడిన పని ముగించి వెళ్ళిపోయాడు, నీవు నేను ఈ లోక యాత్ర ముగించే ముందు నీకు నాకు అప్పగించబడిన పని ఉంటుందో తెలుసుకొని అది చేసి ఆ పని ముగించి వెళ్ళాలి. Apart from Lord Jesus Christ, Apostle Paul also could say, I have finished my course for 7:2 Timothy. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు అపోస్తలుడైన పౌలు కూడా ఆ మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 4:17 అంటాడు, నా పరుగు కడముట్టించి. 7వ వచనంలో అంటాడు, నా పరుగు కడముట్టించితిని. That is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Are you going towards the direction for which God has sent you to this world? దేవుడు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి నిన్ను పంపించాడో ఆ గురి యొద్దకు నువ్వు వెళ్తున్నావా? You may do 100 works. వందలాది పనులు చేయొచ్చు. Even in the ministry also you may do 1,000 works. సేవా పరిచర్యలో కూడా నువ్వు 100 పనులు చేయొచ్చు. God will not talk all those things. దేవుడు అవన్నిటి గురించి నేను అడగడు. Have you done the work for which I have sent you to this world? నేను ఈ లోకానికి పంపించిన ఆ ఉద్దేశం ఉందే ఆ పని చేసేవా లేదా? Many people will say, చాలా మంది అంటారు, ఏముందన్నా ఇది కూడా దేవుడి పనే కదా, నా సొంత పని చేస్తున్నానా? ఏంటన్నా ఇది కూడా నేను దేవుని పనే కదా చేసింది, నాదేమైనా సొంత పని చేశానా? Remember, గుర్తుపెట్టుకో, దేవుడి పనే చేస్తున్నావు కానీ దేవుడు ఇచ్చిన పని చేయటం లేదు. దేవుడి పనే చేస్తున్నావు కానీ దేవుడు ఇచ్చిన పని చేయడం లేదు. God will not ask you for every work you are doing. నీవు చేసే ప్రతి పని గురించి దేవుడేం అడగడు నిన్ను. Is it given by God or not? ఆ పని దేవుని చేత నీకు అప్పగించబడినదా కాదా? Today openly I am telling. ఈ రోజు నేను ముఖం మీద చెప్తున్నా, Many places I told. చాలా ప్రాంతాల్లో చెప్తా, Why there are divisions in our assembly? మన సంఘాల్లో మన సమాజాల్లో విభజనలు ముక్కలు అయిపోయి ఎందుకు? Why there are fightings? ఎందుకు కొట్లాడుతున్నాయి? Everybody is working for God only. Remember that. గుర్తుపెట్టుకోండి, అందరూ దేవుని పని చేస్తున్నారు కదా. Shall I tell one truth? ఒక సత్యం You చెప్పమంటారా? also know it. అది మీకు తెలుసు. Till today, ఈ రోజు వరకు let him be a BJP person, let him be an RSS person, anybody. Till today, nobody has divided even a single assembly. మీరు బీజేపీ వారనండి, ఆర్ఎస్ఎస్ వారనండి, ఇంకెవరైనా కావచ్చు, సంఘాన్ని విభజించింది లేదా సంఘాన్ని ముక్కలు చేసిన పనులు వాళ్ళు ఎవరు లేరు. When enemy is there, they will unite the people of God. శత్రువు ఉన్నాడంటే వారు దేవుని ప్రజలని వారు ఐక్యపరచలుగా ఉంటారు. But who has divided the assembly? మరి సంఘాన్ని చీల్చింది ఎవరు? Only believers. విశ్వాసులే. Both side believers only. ఇరు పక్షాలు కూడా విశ్వాసులే. Yes, I want to do this one, but you want to do that one. నేను ఇది చేయాలనుకుంటున్నా, నువ్వేమో అది చేయాలనుకుంటావు. Yes, everywhere you see. ఎక్కడైనా చూడండి మీరు, Show me one place where the enemy of the gospel divided the assembly. ఒక్క ప్రాంతమైనా చూపించండి సువార్తకి శత్రువులైన వారండి మన సంఘాన్ని విడగొట్టింది. When the enemy of the gospel is there, they will unite the people, they will together, they will pray. సువార్తకి ఎప్పుడు శత్రువులు ఉంటారో ఆ సమయంలో సంఘం కలిసి కట్టుగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. But both are godly people only.
ఇద్దరు కూడా దేవుని ప్రజలే. Servant of God is a godly man. సేవకుడు ఉన్నాడు, దైవజనుడే. The elder is a godly man. సంఘ పెద్ద ఉన్నాడు, ఆయన The దైవజనుడే. elder is also a godly man. ఆ సంఘ పెద్ద దైవజనుడే. But why see the assemblies are divided? మరి ఎందుకు సంఘాలను విడిపోతున్నాయి? Because of the people of God only. ఇది దేవుని ప్రజల మూలముగానే జరుగుతుంది. No unbeliever has divided the assembly so far. ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఏ అవిశ్వాసి వలన కాదు ఇది చీలిపోయినది. Why the believers are dividing assembly? విశ్వాసులు ఎందుకు సంఘాలు విడగొడుతున్నారు? God has sent you with one purpose, but you want to encroach into others' territory. దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో పంపిస్తే వేరే వారి పనులు తలముడుస్తున్నాను. Then automatically friction starts. అప్పుడు ఏమవుతుంది? రాపిడి మొదలవుతుంది. If I do my work, if you do your work, okay, the machine will run properly, smoothly. నా పని నేను, మీ పని మీరు చేస్తామంటే ఆ యంత్రము, ఆ మిషన్ సరిగ్గా పనిచేస్తుంది. But when I want to do your work, మరి నేను నీ పని చేయాలనుకున్నప్పుడు then the friction will start. అక్కడ వస్తుంది రాపిడంతా. Both want to do the work of God, but not according to the work given by God. ఇద్దరు దేవుని పని చేయాలని ఆరాటపడుతున్నారు. కానీ సమస్య ఏంటిదంటే ఇద్దరు కూడా దేవుడిచ్చిన పని చేయడం లేదు. I have gone to many countries. నేను చాలా దేశాలకు వెళ్ళాను. One day, ఒక దినాన్న when I attended one church in America, అమెరికాలో ఒక సంఘానికి వెళ్ళినప్పుడు I really wondered. It was divided. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఆ సంఘం చీలిపోయింది. And I asked why it is divided. కారణం ఏమిటిది అని అడిగినాను నేను. If I tell the reason, every one of you will laugh at it. కారణంగా నేను చెప్పాను అనుకోండి, నిజంగా మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు, They నవ్వుకుంటారు. wanted to print the songs book. వారు కీర్తనల పుస్తకాన్ని ప్రింట్ చేయాలనుకున్నారు. One elder said, ఒక సంఘ పెద్ద అన్నారు, Bible cover is black in color, so let us put the songs book cover white in color. ఈ బైబిల్ గ్రంథానికి అట్ట నల్లగా ఉంది కదా, పాటల పుస్తకానికి కూడా నల్ల అట్ట వేద్దాం అన్నాడు ఆయన. White in color. తెల్ల రంగులో వేద్దాం అన్నాడు. ఎందుకని? చూడగానే ఇది పాటల పుస్తకమా లేకపోతే బైబిలా ఈజీగా తెలుస్తుంది. అంటే అది చూసినప్పుడు ఇది బైబిలా పాటల పుస్తకం వేరువేరుగా ఉంటది కదా. White means okay, songs book and black means Bible. ఇది తెల్లగా ఉందంటే ఇది పాటల పుస్తకం అని, నల్లగా ఉంటే అది బైబిల్ పుస్తకం అని వ్యత్యాసం తెలుస్తుంది. Other elder said, ఇంకొక పెద్ద అంటాడు, no white, this is black, song book also. కాదు, తెలుపు లేదు, ఏమీ లేదు. బైబిల్ గ్రంథం నలుపు రంగులో ఉంది, పాటల పుస్తకం కూడా నలుపు రంగు అట్టే ఉండాలి అన్నాడు. Because of this church is divided. ఈ చిన్న కారణాన్ని బట్టి సంఘం రెండుగా విడిపోయింది. White cover church one thing, black cover church another thing. నల్లట్ట సంఘము తెల్లట్ట సంఘంగా విడిపోయినవి. We are laughing. మనం నవ్వుకుంటున్నాం. Even our assemblies are also being divided because of this petty reasons. మన సంఘాలు కూడా చిన్న చిన్న ఈ కారణాలు బట్టి విడిపోయి పెద్ద సమస్యలుగా ఏర్పడ్డాయి. We must be very careful. మనం జాగ్రత్తగా ఉండాలి. God has sent you and me into this world with a purpose. Little bit life he has given to us. దేవుడు నిన్ను నన్ను ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడు. మనకు మిగిలి ఉన్నటువంటి జీవితము చాలా తక్కువ, చాలా చిన్నది. Let us say you may live for 70 years. ఒక 70 సంవత్సరాలు అనుకోండి బ్రతికేది. అంతకన్నా ఎక్కువ బ్రతికావు అనుకో, అంతకన్నా ఎక్కువ బ్రతికేవనుకో, నువ్వు జావుగానే ఉన్నవాళ్ళు చంపుతావు. నువ్వు జావో కదా, ఉన్నవాడిని చంపుతుంటావు. సో let us say 70. సరే, ఒక 70 సంవత్సరాలే అనుకుందాం. The first 20 years you are not born again. ఈ మొదటి 20 సంవత్సరాల వరకు నీకు మారు మనసే లేదు. Because you are a child and you will be playing and roaming, you do not know. ఏదో ఆడుకుంటా ఉంటావు, చిన్న పిల్లవాడు కదా, అటు ఇటు తిరుగుతా ఉంటావు. At the age of 20 you are born again, let us say. ఉదాహరణకు 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మారు మనసు పొందావు. So remaining 50 years is there for you to work for the Lord. ఇప్పుడు దేవుని కొరకు పని చేయడానికి ఒక 50 సంవత్సరాలు మిగిలింది నీకు. Of course the last 10 years bedridden only. సరే, మరి తీరా చూస్తే ఈ ఆఖరి 10 సంవత్సరాలు, చచ్చిపోయే ముందు 10 సంవత్సరాలు ఉంటాయి, పడక మీద ఉంటాం. ఎందుకంటే we have to prepare for the eternal rest and mind is given here. నిత్యమైన విశ్రాంతి కొరకు సిద్ధపడాలి కదా, అందుకు మంచం మీద సిద్ధపడాలి. So 10 years gone there. ఇక్కడ 10 సంవత్సరాలు అయిపోయి The remaining 40 years. మిగిలిన 40 సంవత్సరాలు What you are going to do? ఏం చేస్తారు మీరు? The remaining 40 years, 20 years sleeping. మిగతా 40 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు నిద్ర, Isn't it? అవునా కదా? Only 20 years. మిగిలింది 20 సంవత్సరాలు. And in those 20 years, ఈ 20 సంవత్సరాల్లో again 10 years or so for job. 10 సంవత్సరాలు మీ ఉద్యోగానికి, Remaining 10 years. ఇంకా మిగిలిన 10 సంవత్సరాలు Wife and children, all these things, some 6 to 7 years or 8 years time. భార్య పిల్లలు సంసార జీవితం ఒక 5-7 సంవత్సరాలు పోయాయి. Only 2 years is left out.
తీరా చూస్తే మిగిలింది 2 సంవత్సరాలు. దేవుడి గురించి పని చేయడానికి. దేవుడి గురించి పని చేయడానికి మిగిలింది 2 ఈ సంవత్సరాలు. 2 సంవత్సరాలు కొట్టుకు చేస్తాం. ఈ 2 సంవత్సరాలేమో కొట్టుకు చేస్తున్నావు. వాట్ రివార్డ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ టుమారో? రేపటి దినాన నీకు ఏం బహుమానం ఉంటుంది? సో గాడ్ హ్యాస్ సెంట్ యు టు దిస్ వరల్డ్ విత్ ఎ పర్పస్. దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను ఈ లోకానికి పంపించాడు. హి లూజ్డ్ యు యాజ్ ఎన్ ఆరో ఫ్రమ్ ద బౌ టు ఫుల్ఫిల్ టు హిట్ ఎ టార్గెట్. ఆ విల్లు నుండి ఈ బాణమైన నిన్ను ఒక గురిని, లక్ష్యాన్ని ఛేదించడానికి ఖచ్చితమైన ఉద్దేశంతో వదిలాడు. చచ్చిపోయినప్పుడు పెట్టి మీద పేరైతే రాస్తారు. చచ్చిపోయినప్పుడు పెట్టి మీద రాసుకుంటారు కదా. ఏమని? ఐ హావ్ ఫినిష్డ్ మై కోర్స్. నా పరుగు కడముట్టించి తిని. లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం, many people died of corona during these days. చాలా మంది కరోనా వచ్చిన దినాల్లో చాలా మంది చనిపోయారు. And for one funeral I was asked to go. ఒక భూస్థాపానికి సహోదరుని అక్కడికి వెళ్ళమని చెప్పారు. Because pastors are very busy because so many dead bodies. ఎందుకంటే సేవకులు వీళ్ళందరూ కూడా చాలా పని కలిగి తీరిక లేకుండా, ఎందుకంటే అన్ని సమాధులే జరుగుతున్నాయి. And they are also filled with fear because that corona may come to me. వాళ్ళకి భయమే, కరోనా వచ్చిన వారి దగ్గర వెళ్ళాలంటే వాళ్ళకి భయం. So one funeral it was allotted to me. ఒక భూస్థాపన కొరకై సహోదరుని వెళ్ళమని చెప్పారు. వాక్యం చెప్పమన్నారు. Box is there. అక్కడ పెట్టె పెట్టింది. On that box, ఆ పెట్టెపై I do not know that brother. ఆ సహోదరుడు ఎవరో తెలియదు. I do not know whether he is born again or not. ఆయన మారు మనసు పొందాడా లేదో తెలియదు. But he died of corona. కానీ కరోనా వచ్చి చనిపోయాడు. And so that on the box it is ఆ written, పెట్టె మీద రాస్తున్నారు, my course, I have finished my course. నా పరుగు కడముట్టించి తిని. Then I thought, అప్పుడు అనుకున్నాను, I have to prepare a message on Apostle Paul or somebody to speak at the time of funeral. మరి భూస్థాపన సమయంలో ఈ మాటలు అపోస్తలుడైన పౌలు చెప్పినవి కదా, దాని గురించి సంబంధించి వర్తమానం సిద్ధం చేసుకోవాలనుకున్నా. So I have finished my course. నా పరుగు కడముట్టించి. Then the translator is there. అప్పుడు అక్కడ మరి తర్జుమా చేస్తున్న సహోదరుడు ఉన్నాడు. Do you know that brother? ఆ సహోదరుడు మీకు తెలుసా? Translator said, అప్పుడు అతను అన్నాడు, తర్జుమా చేస్తే ఆయన, I know him. నాకు తెలుసు, ఆయన చచ్చిపోయినా నాకు తెలుసు. Wonderful verse they have written. చాలా బ్రహ్మాండంగా వచనం అయితే రాశారు. And then translator said, అప్పుడు తర్జుమా చేసి ఆయన అంటాడు, అన్న వీడు ఇంకా పరుగు స్టార్ట్ చేయలేదన్నా. అన్న వీడు ఇంకా పరుగే మొదలెట్టలే. బట్ వెర్స్ ఇస్ దేర్. కానీ వచనం మాత్రం రాశారు. ఇప్పుడు నేనేం చెప్పాలి అక్కడ? మరి ఇప్పుడు ఏం చెప్పాలి అక్కడ? పరుగు ముగించాడని చెప్పరా, మొదలెట్టలేదని చెప్పాలి? పరుగు ముగించాడని చెప్పాలా, పరుగు మొదలు పెట్టలేదని చెప్పాలా? కొన్నిసార్లు చచ్చిపోయినప్పుడు బ్రతికున్న వాళ్ళు చాలా అబద్ధాలు ఆడుతుంటారు, వీడు చాలా మంచోడు అది ఇది అని. కొన్నిసార్లు చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కొంతమంది చెప్తా ఉంటారు, చెప్పమని చెప్తూ ఉంటారు, ఈయన అది చేశాడు, ఈయన ఇది చేశాడు, అన్ని అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. So many times we are not even starting the race. అనేక మంది జీవితాల్లో ఇంకా పరుగు ఆరంభం కాలేదు. Be careful. జాగ్రత్త. God has sent you to this world with a purpose. You may hit a target. దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకాన్ని పంపించాడు, ఆ గురిని ఛేదించి రావాలి. That's why he is calling you as my arrow. అందుకనే ఏమంటున్నాడు ఆయన, నా బాణం అంటున్నాడు. Not only ordinary arrow, you are my sharpened arrow. ఇది సాధారణమైన బాణం కాదు, మెరుగు పెట్టబడినటువంటి బాణం. What does it mean? అంటే అర్థం ఏమిటి? I have invested my time, my energy in sharpening you. నిన్ను పదును పెట్టడానికి నా సమయం, నా శక్తి ధారపోసాను అక్కడ. I have prepared and prepared and I have sent you to this world. ఎంతగానో నిన్ను సిద్ధపరిచి ఈ లోకానికి పంపించిన. But many times what we are doing, అనేక సార్లు మనం ఏం చేస్తున్నాం? leaving the work for which God has sent us to this world, we are involved all unwanted activities. దేవుడు ఏ పని ఇచ్చి మనం ఈ లోకానికి పంపించాడో ఆ పని విడిచిపెట్టి అది చేయకుండా అనవసరమైన వాటన్నిటిలో తలదూరుస్తున్నాం. Tomorrow you will be ashamed. రేపటి దినాన సిగ్గుపరచబడతాం. So one more work God has given to us like hunters, an arrow. దేవుడు మనకి అప్పగించినటువంటి మరొక పని బాణములుగా ఉండాలి అని. And not only that, అంతేకాకుండా in Corinthians we all know you are my ambassadors. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీరు నాకు రాయబారులు. Different works God has given. దేవుడు వేరు పనులని మనకు అప్పగించాడు. An ambassador means we are from a different country representing that country in this country. ఒక రాయబారి అంటే వేరే దేశం, ఇతర దేశాన్ని నుండి ఈ దేశానికి ఆ దేశ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాం. And he has to talk about their country, maintain the dignity of that country. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ మర్యాదల్ని, హోదాన్ని నువ్వు కాపాడుకుంటూ ఆ దేశం గురించి ఇక్కడ చెప్పాలి. You and I are sent from God. నీవు నేను దేవుని యొద్ద నుండి పంపించబడిన వాళ్ళు. Philippians 3rd chapter, our citizenship is in heaven, verse 19 and 20. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చదువుతాం, మన పౌర స్థితి
పరలోకమందు We are the citizens of heaven. మనము పరలోకపు పౌరులం. We are sent to this world for short period to represent that country in this country. ఆ దేశానికి ప్రతినిధులుగా ఉండడానికి ఈ లోకానికి పంపించబడ్డాం. అది కొన్ని రోజులే. You are ambassadors. నీవు రాయబారి. And one more name God has given to us. మరొక పేరు కూడా దేవుడు మనకు పెట్టాడు. You are my witnesses. మీరు నాకు సాక్షులు. That is the theme of our meeting. ఇది మన కూడికల యొక్క ముఖ్యాంశం. Yes, his children. ఆయన పిల్లలముగా We are the witnesses of God. మనము దేవునికి సాక్షులు. Not only in the Old Testament in Isaiah 43:10. We all know in the New Testament in Acts 1:8 also the Lord says, you are my witness. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం పాత నిబంధనలో మాత్రమే కాకుండా క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా మీరు నాకు సాక్షులు అనే మాట చెప్పారు. You and I are the witnesses of the Lord. మీరు నేను మనమందరం కూడా దేవునికి సాక్షులం. To witness for the Lord, God has not given this privilege. Yes, quite often Brother Batsing used to say, not even to angels. దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి అనేటువంటి ఈ గొప్ప ఆధిక్యత అనేది దేవుడు మరి తరచుగా భక్సింగ్ గారు చెప్తుండేవారు. దేవదూతలకి సహితము ఇవ్వబడని పరిచర్య. Even angels, because they do not know the power of the blood of Lord Jesus Christ. They are sinless beings. That's why they don't know what is the meaning of salvation. ఎందుకనగా దేవదూతల్లో పాపము లేదు అది వరకు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము లేదా పాపికి రక్షణ అనేటువంటి ఆ విలువ వాళ్ళకి తెలియదు, ప్రాముఖ్యత తెలియదు. You and I, who enjoy the efficacy of the blood of Christ, we are witnesses of the Lord. క్రీస్తు యొక్క రక్తములో ఉన్న శక్తి యొక్క ప్రభావాన్ని అనుభవించినమైన వారము మనకి తెలుసు ఆయనకి సాక్షులుగా ఉండడం. Whoever is taste that, they only can explain. ఎవరైతే రుచి చూశారో వాళ్ళు మాత్రమే వివరించగలరు. ఈయనకి లడ్డు ఇచ్చి ఎలాగుందని నన్ను అడిగితే నేనేం చెప్పు? నాకు తినమని లడ్డు ఇచ్చి రుచి ఎలా ఉందో అని ఆయన అడిగితే whoever ate they will tell. ఎవరు తింటారో వాళ్ళే చెప్పగలరు. So you and I, we enjoyed the efficacy of the blood of Christ. నీవు నేను క్రీస్తు రక్తంలో ఆ శక్తిలో ఉన్న ప్రభావాన్ని రుచి చూసిన వాళ్ళం, అనుభవించిన వాళ్ళం. So that's why God has given this responsibility of witnessing, because we have experienced it. What is witness? Experiential expression. సాక్షులుగా ఉండేటువంటిది. ఎందుకనగా మనం అనుభవించిన కారణాన్ని బట్టి ఇది మనకు అప్పగించాడు. అంటే ఆ సాక్షులుగా ఉండడం అంటే ఏమిటిది? మనం వేటిని అనుభవించామో అనుభవపూర్వకంగా ఆ సంగతులని వ్యక్తపరచడమే. When you stand in the court, నువ్వు కోర్టులో నిలబడినప్పుడు, if you are a witness, నీవు సాక్షిగా what the lawyer will ask, ఆ లాయర్ గారు ఏమంటారు? have you seen it? నీవు అది చూసావా అంటారు. లేదు మా తమ్ముడు చెప్పాడు. లేదు మా తమ్ముడు చెప్పాడు. You are not a witness. నీవు సాక్షిని కావు. A person who has actually seen, he is the witness. ఎవరైతే అక్కడ ప్రత్యక్ష సాక్షిగా చూసి ఉన్నాడో వాళ్ళు సాక్షులు. మా తమ్ముడు చెప్పాడు, నేను పేపర్ లో చదివాను, that is not the witness. లేదా మా తమ్ముడు చెప్తే తెలిసింది, పేపర్ లో చదివాను తెలిసింది అంటే అది కుదరదు. Similar way, అదే రీతిగా you and I are witnesses because we have tasted the value, efficacy of the blood of Christ. నీవు నేను కూడా క్రీస్తు రక్తము శక్తిలో ఉన్నటువంటి ఆ ప్రభావం ఏమిటిదో రుచించిన అనుభవించిన కాబట్టి మనము సాక్షులంగా ఉండగలం. If God has given that responsibility to the angels, ఒకవేళ దేవుడే గాని ఈ బాధ్యతని దేవదూతలకు అప్పగించి ఉంటే, I tell you, in a day or two the angels would have changed the whole world to Christianity. 1-2 రోజుల్లో ప్రపంచం అంతటిని కూడా క్రైస్తవులుగా మార్చేయగలరు దేవదూతలు. Yes, they are having that much power. వారికి అంత శక్తి అంత సామర్థ్యం వాళ్ళకుంది. Yeah, suppose if somebody comes to our burial ground, some angel, ఎవరైనా ఒక దూత మన సమాధుల తోటకు వచ్చింది అనుకోండి. suppose if that angel raised one person from death who died some 5 years back, ఆ దేవదూత వచ్చి 5 సంవత్సరాల క్రితం చనిపోయిన వాడు ఆ సమాధిలో ఉన్నాడు, వచ్చి ఆ చచ్చిపోయిన వాడిని లేపండి అనుకోండి. suppose the angel and the raised person are sitting in that burial ground, ఇప్పుడు అక్కడ సమాధుల తోటలోనే సమాధిలో బయటకు వచ్చిన ఆయన ఉన్నాడు, దేవదూత కూడా ఉన్నారు. then what will happen? అప్పుడు ఏమవుతుంది In చెప్పండి? all the TVs across the world, breaking news. ప్రపంచవ్యాప్తంగా టీవీలన్నిటిలో కూడా ఇదే వార్త, బ్రేకింగ్ న్యూస్ అని. Oh, dead person 5 years ago he died, and some angel came and rose him again, and in the Tadepalligudem burial ground. 5 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తిని ఇదిగో దేవదూత వచ్చి ఆయన లేపింది, ఆయన బ్రతికాడు. ఇక్కడ తాడేపల్లిగూడెం సమాధిలో వాళ్ళు ఉన్నారు, ఇంకా మీరు చూడండి కావాలి. All the reporters, all the cameramen of all channels, they will come there. అన్ని ఆ ఛానల్ విలేకరులు గాని ప్రసారాలు చేసేవారు గాని అందరూ వస్తారు అక్కడికి. Then అప్పుడేమవుతుంది?
All the villagers will come to that aged person. ఆ విలేకరులు అందరూ వారితో పాటు కెమెరా పట్టుకొని ఒక ఆయన ఆ చచ్చిపోయిన వారి దగ్గరికి వస్తారు. How you came to life? అయ్యా నువ్వు ఎట్లా బ్రతికించబడ్డావు, నువ్వు ఎట్లా లేచావు, సమాధిలో ఉన్నావు కదా. నాకేం తెలుసు. నాకేమి తెలుసు అంటాడు. He will show unto the angel. ఆ దూతను చూపిస్తాడు. He called me out and I came out. ఆయన చేసేది ఇదంతా, ఆయన నన్ను పిలిస్తే Then all the people will go to the angel. అప్పుడు ఈ విలేకరులంతా దేవదూత దగ్గరికి వెళ్తారు. And they will ask, వాళ్ళు అడుగుతారు, how you raised this person from death? అయ్యా చనిపోయిన వ్యక్తిని మీరు ఎట్లా బ్రతికించారు? What the angel will tell? దేవదూత ఏమంటారు? This is the resurrection power of Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి వలన జరిగింది. Because of the resurrection power of Lord Jesus Christ, he conquered death through his death. That's why I could raise this person from death. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడు, ఆయన మరణమును సమాధిని జయించి లేచాడు కాబట్టి ఆ పునరుత్థాన శక్తితో నేను కూడా ఆ వ్యక్తిని లేపాను. Then immediately what the reporter will do? అప్పుడు వెంటనే ఈ విలేకరి ఏం చేస్తాడు? The reporter will keep the mic there. ఇంకా ఈ విలేకరి ఆ మైక్ తీసుకుంటాడు. And then he will tell to the studio. ఆ స్టూడియోకి చెప్తా ఉంటాడు. ఆ స్టూడియోలో రజనీకాంత్, ఆ స్టూడియోలో ఉన్న రజనీకాంత్ పునరుద్ధాన శక్తి ద్వారా, పునరుత్థాన శక్తి ద్వారా ఈ వ్యక్తి బ్రతికించాడంట. ఈ వ్యక్తి బ్రతికించాడంట. దేవదూత బ్రతికించాడంట. కెమెరామెన్ తిమోతితో జాన్ విక్టర్ సమాధుల తోట నుంచి, కెమెరామెన్ తిమోతితో ఇదిగో జాన్ విక్టర్ తాడేపల్లి కూడా సమాధుల తోట నుండి. What will happen? ఇది జరుగుతుంది. Then what will happen? అప్పుడు ఏమవుతుంది? The whole world will come to know the power of resurrection. ప్రపంచమంతటి కూడా యేసు ప్రభు పునరుత్థాన శక్తి ఏమిటో తెలిసిపోతుంది. Everybody will believe. అందరూ నమ్ముతారు Because with their own eyes they are seeing. కళ్ళారా చూస్తున్నారు కదా. Brothers and sisters, సోదరి సోదరులారా, if that work of witnessing is given to the angels in a day or two, they can turn the whole world into Christ. సాక్షులుగా ఉండే ఈ ఆధిక్యత, ఈ పని దేవదూతలకే గాని అప్పగిస్తే 1-2 రోజుల్లో ప్రపంచం మొత్తాన్ని క్రైస్తవులుగా మార్చేయగలరు. God has not given to them. కానీ ఆ పని దేవుడు దేవదూతలకు ఇవ్వలేదు. God has given to you and to me. దేవుడు నీకు నాకే ఇచ్చాడు ఆ పని. Why? ఎందుకు? When we work, when we become the soul winners, He want to give the crowns to us tomorrow. మనం పని చేసి ఆత్మలను సంపాదించిన వాళ్ళమైతే రేపటి దినాన దేవుడు కిరీటాలు ఇవ్వాలి అని కోరుతున్నాడు. Oh, when you are given a crown, you will be given a throne. నీకు కిరీటం ఇచ్చినప్పుడు సింహాసనం కూడా ఉంటుంది. The desire of the Lord is not to give the throne or crown to an angel, but to you and to me. దేవుని ఆశ ఆ కిరీటము, ఆ సింహాసనము ఒక దేవదూతకు కాదు ఇవ్వాలని, నీకు నాకు ఇవ్వాలని కోరుతున్నాడు. That is the love of God. అది దేవుని ప్రేమ. Out of love, God asked us to be His witnesses. ప్రేమను బట్టి నీవు నేను ఆయనకు సాక్షులుగా ఉండాలి అని కోరుతున్నాం. But many times అయితే అనేక పర్యాయాలు we are failing in this. ఈ విషయంలో మనం విఫలమవుతున్నాం. One side we know very well that we are living in the end days. ఒకవైపు నుండి చూస్తే కడవరి దినాల్లో జీవిస్తున్నామని తెలుసు. Not only that, a wonderful commission is given to us, go into all the world and preach the gospel. అంతేకాదు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడనే ఈ ఆజ్ఞ కూడా మనకి ఇవ్వబడింది. But many times we are negligent. అయితే అనేక సార్లు మనం నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నాం. If you won't witness for the Lord, remember it is a sin. దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవించకపోతే గుర్తుపెట్టుకో, నువ్వు పాపం చేస్తున్నావు. The sins of sinners are different. The sins of saints are different. పాపులైన వారు చేసే పాపాలు వేరు, పరిశుద్ధులుగా మార్చబడి నువ్వు చేసే పాపం వేరు. Yes. Bible is very clear. బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తుంది. Even after we are born again, there is every possibility to commit sin. తిరిగి జన్మించిన తర్వాత కూడా పాపము చేసే ఆస్కారం ఉంది. You must have left lying. You must have left murdering. You must have left idolatry. You must have left adultery. But there are other sins you are prone to commit. అబద్ధాలు మానేసి ఉంటాం, వ్యభిచారం మానేసి ఉంటాం, విగ్రహారాధన మానేసి ఉంటాం, నరహత్య మానేసి ఉంటాం. కానీ మరికొన్ని ఉన్నాయి చేయవలసినవి. In the Bible, బైబిల్ గ్రంథంలో sins of commission, sins of omission are there. 2 రకాల పాపములు ఉన్నాయి. చేయవలసినవి చేయకపోతే, చేయకూడనివి చేయటం వలన ఈ 2 రకాల పాపం. Some of the things you should not do. కొన్ని ఉన్నాయి, అది నీవు చేయకూడనివి. You should not lie. అబద్ధం You ఆడకూడదు, should not commit murder. నరహత్య చేయకూడదు. And if you do that, నీవు గాని అది చేస్తే that is sin. అది పాపము. So things you should not do, that is don'ts of the Bible. నీవు చేయకూడనివి, ఇది బైబిల్ గ్రంథంలో చేయకూడనివి ఉన్నాయి. And if you do it, they are sin. అవి గాని నువ్వు చేస్తే అది పాపము. At the same time, అదే సమయంలో some of the things you have to do, కొన్ని చేయవలసినవి ఉన్నాయి. if you want to do, that is also sin. అవి చేయకపోతే పాపం అవుతుంది. Yes, children of God, we will be evading the things which we have to do, we will not do. That's why we are sinful. దేవుని పిల్లలముగా
మనము చేయవలసినవి చేయకుండా ఉన్నాం, అందుకనే పాపం చేసిన వాళ్ళం అవుతున్నాం. The unbeliever's sin may take him to hellfire. అవిశ్వాసులు చేసిన పాపము నరకానికి తీసుకొని పోతుంది. But you are born again, you will go to heaven, but your sin will deprive you of the reward. నీవు తిరిగి జన్మించిన కారణాన్ని బట్టి నువ్వు పరలోకానికైతే వెళ్తావేమో గాని అక్కడ నీకు రావాల్సిన బహుమానాలు నీకు రాకుండా పోతాయి. You will be a servant who is to be ashamed on that day. ఆ దినాన్న సిగ్గుపడే దాసుడుగా ఉంటాను. Why? ఎందుకు? You are wasting your day. ఎందుకంటే నీ దినాలన్నీ కూడా వృధా చేస్తావు. You are not doing what you are supposed to do. నీవు చేయవలసినవి ఉన్నాయి, అవి చేయడం లేదు. We are going to see few of those things. వాటిలో కొన్ని విషయాలను మనం ఇప్పుడు చూస్తాం. What I have to do. నేనేమి చేయవలసింది, What I am not doing. నేను ఏమి చేయడం లేదు. And one of them is witnessing. వాటిలో ఒకటి సాక్షులుగా ఉండుట. If you are not witnessing, I am telling you, you are committing sin as a child of నీవు God. దాన్ని సాక్షిగా లేకపోతే, నువ్వు సాక్ష్యం ఇవ్వడం లేదంటే ఖచ్చితంగా నీవు దేవునికి విరోధంగా పాపమే చేస్తున్నావు. Yeah, you are not telling what the Lord has done in your life. ఎందుకనగా దేవుడు నీ జీవితంలో జరిగించిన కార్యాల గురించి నీవు సాక్ష్యం It చెప్పడం is the లేదు. command of God. You are my witnesses. If you are not a witness, you are trespassing the command of మీరు God. నాకు సాక్షులు అని దేవుడు చెప్పాడు, అది దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నీవు గాని ఆ పని చేయకపోతే ఆజ్ఞను అతిక్రమించిన వాడు అవుతున్నావు కదా. What are the things we have to do? మనం చేయవలసినవి ఏమిటి? We are going to see quickly, త్వరగా మనం చూస్తాం. but in the second part, అయితే రెండవ భాగంలో చూద్దాం. because already time is over. ఇప్పటికి సమయం దాటిపోయింది. It is already 11:30. 11:30 అయింది. You need not see your watches. I will be seeing my watch and I will be preaching. మీరే మీ గడియారాల వంక చూసుకునే అవసరం లేదు, నేను గడియారం చూసుకుంటూనే చెప్తున్నాను. Some people, they will close their eyes and preach, but I will open my eyes and preach. కొంతమంది కళ్ళు మూసుకొని ప్రసంగాలు చేసేస్తారు, నేను అట్లా కాదు, కళ్ళు తెరిచే That may be ప్రసంగాలు. their habit. There is సరే, no problem. వాళ్ళకున్న అలవాటు అనుకోండి. అదే ప్రసంగం. So, in the second part, we are going to see. రెండవ భాగంలో ఈ సంగతుల గురించి మనం చెప్పుకుందాం. Shall we pray? రండి ప్రార్థన చేసుకుందాం.